వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మగపిల్లల పెళ్లి చేసే తల్లిదండ్రులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, అదేవిధంగా తీవ్రమైన కష్టాలు బాధిస్తుంటే జీవితంలో ఎటు దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలి అని చెప్పేసి చూద్దాం. ముందుగా మన భవిష్యత్తులో తీవ్రమైన కష్టాలు ఉన్నాయి, ఎటు దారి తెన్ను తొలకట్లేదు అన్నప్పుడు ఏ దేవత చిత్రపటాన్ని పెట్టుకొని ఇంట్లో పూజిస్తే ఫలితం ఉంటుంది అంటే లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి ఒడిలో చక్కగా లక్ష్మీదేవిని కూర్చోపెట్టుకొని ఉంటాడు. ఆ స్వామి ముందు ప్రహ్లాదుడు నిలబడి ఉంటాడు. అలాంటి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతి నిత్యము కూడా స్వామివారికి గంధం బొట్టును సమర్పించుకోండి. తండ్రి, నీకు చల్లటి గంధాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, అదే విధంగా నా కష్టాలను చల్లగా తొలగించు తండ్రి అని నమస్కరించుకొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని స్తోత్రం ఉంటుంది అండి. ప్రతి నిత్యము కూడా 11 సార్లు పారాయణ చేసి తదుపరి స్వామివారికి పానకాన్ని నైవేద్యం సమర్పించండి. ఇలా ప్రతి నిత్యము చేస్తూ రండి. ఇక స్వామివారు జన్మించిన నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రం రోజున వీలైతే తులసి మాలను సమర్పించడం వలన అత్యధిక ఫలితాలను, అద్భుత ఫలితాలను మనం పొందవచ్చు. ఖచ్చితంగా అందరూ పాటించండి. ఇక మగపిల్లలకు పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, పిల్లాడికి ముందుగానే భార్యను, పిల్లలను బాగా చూసుకోవాలని చెప్పేసి చెప్పాలి. బాధ్యత అనేది నేర్పించాలి. చాలామంది మగపిల్లలు జాబ్ చేయగానే వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారని వదిలేస్తారు. వాడిపైన నేనేంటి డిపెండ్ అయ్యేది అని జీతాన్ని కూడా అడగరు. అలా చేయకూడదు. పిల్లల బాధ్యత పేరెంట్స్ని చూసుకోవాలి అని చెప్పేసి నేర్పించాలి. అదేవిధంగా పేరెంట్స్ జీతాన్ని తీసుకొని వాటిని ఎంజాయ్ చేయకుండా కాపాడాలని చెప్పుకోవాలి. అందుకోసమని నీ జీతం నువ్వు చూసుకో అని చెప్తే ఆ యంగ్ వయసులో ఆ మగపిల్లలు ఏం చేస్తారు, లగ్జరీస్కి అలవాటు పడిపోయి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం, అనవసరమైన అలవాట్లకు అలవాటు పడిపోతూ ఉంటారు. సో అలా కాకుండా పేరెంట్స్ ప్రతి నెల జీతాన్ని తీసుకొని కొంత తన ఖర్చులకి ఇచ్చేసి ఆ మిగతా జీతాన్ని మళ్ళీ దాన్ని జాగ్రత్త చేసి కొడుక్కి ఏదో ఒక రకంగా ఇవ్వాలి. లేదంటే ఏదైనా ఆస్తులు లాంటివి కొని పెట్టాలి. అంటే ఏంటి అంటే మగపిల్లలకి అకౌంటబిలిటీ అనేది నేర్పించాలి. అంటే తర్వాత భార్య పిల్లలను, అదేవిధంగా తల్లిదండ్రులను ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది నేర్పించాలి. ఇలా చేయకుండా ఉండడం వల్లనే పిల్లలు చదువుకోగానే జాబ్ కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడే ఉండిపోయి కనీసం తల్లిదండ్రులను చూసుకోవాలన్న బాధ్యత కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ని చూసుకోకుండా పోతే కూడా పిల్లలే తర్వాత బాధపడాల్సి వస్తుంది పితృదోషాల కారణంగా. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత అని చెప్పేసి మీరు గుర్తు చేయాలి. అదేవిధంగా పెళ్లి తర్వాత భార్యతో గొడవలు వచ్చినప్పుడు భార్యతో ఎలా సర్దుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి అనేది నేర్పించాలి. అలాగే ఆఫీస్ ఒత్తిడిని ఇంటి దాకా తీసుకురాకుండా ఎలా మేనేజ్ చేయాలనేది నేర్పించాలి. ప్రతి విషయానికి పెళ్లి తర్వాత ఎలా మసులుకోవాలి, భార్య పిల్లలను, అదేవిధంగా తల్లిదండ్రులను ఏ విధంగా ఉండాలి, ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు చేయాలనేది ముందుగానే తర్ఫీదు ఇవ్వాలి. ఇలా చేస్తే పెళ్లి తర్వాత వాళ్ళు డివోర్స్ దాకా వెళ్ళరు.